నరేంద్ర మోదీ గారు నిన్న హిందూ టైమ్స్ లీడర్షిప్ సమిట్ లో మాట్లాడుతూ హిందూ సంస్కృతి మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి చేయగలుగుతుంది, అలా చేస్తుంది అని మనం గత 10 సంవత్సరాలుగా నిరూపిస్తూ వచ్చాం. కానీ దీన్ని చాలా మంది ఈనాటి కుహనా మేధావులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇందులో మతతత్వం ఎందుకు కనిపిస్తుంది? మరి ఇంతకు ముందు మన పూర్వం చూసుకున్నట్లయితే హిందూ సంస్కృతి రేట్లో అలాంటిది ఏమీ లేదు. మరి ఈనాటి మేధావులకు మాత్రం ఇందులో మతం కనిపిస్తుంది. హిందూ సంస్కృతి అంటే అది ఒక మతానికి ఆపాదిస్తున్నారు. అది ఒక జీవన విధానం, అది మనిషి మనుగడకి కావలసినటువంటి సంస్కృతి సనాతనం. ఈరోజు భారతదేశం గత 10 సంవత్సరాలుగా చూస్తే హిందూ సంస్కృతి ద్వారానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. అది మనం గమనించాలి. ప్రపంచ వృద్ధి రేటు సగటును చూస్తే 3.7% ఉంది. అదే G7 దేశాల్లో 1.5% ఉంది. కానీ మన దేశం మాత్రం 8.2%తో దూసుకుపోతుంది. ఇవన్నీ కూడా మనకి నిరూపితమైనటువంటి విషయాలే కదా. అంత పారదర్శకత్వంగానే జరుగుతోంది కదా. ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నప్పుడు కూడా ఈ మేధావులకి అవి కనిపించవు. ఒకవేళ కనిపించినా నిజాలు చెప్పడానికి ఒప్పుకోరు. అలా చెబితే ఇది బీజేపీ చేసినటువంటి పనే అని ప్రజలందరూ అనుకుంటారు అని. నిజానికి ప్రతిదీ కూడా హిందుత్వం కావచ్చు, మతతత్వం కావచ్చు, దాన్ని బీజేపీకి అంటగట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీ అయినా సరే ఎవరైనా సరే బ్రతకాల్సింది హిందుత్వంలోనే. భారతదేశం అంటే అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మనకి హిందుత్వ సంస్కృతి అనేది మూలం, అదే ఇంధనం. అది ఎవరైనా సరే దాని నుంచి తప్పించుకొని వెళ్ళలేరు. ఇది జీవన విధానం అంటూ నరేంద్ర మోదీ గారు అయితే చెప్పారు. కానీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ కుహనా మేధావులకి నిజానికి ఈ నిజాలు కనిపించినా సరే వాళ్ళందరూ కూడా వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి వారిలాగే మాట్లాడతారు. అక్కడికి వాళ్ళు ఏదో ఈ సమాజ ఉద్ధరణ కోసం జన్మించినట్లుగా, ఇప్పుడు హిందుత్వం అనేసరికి ఏదో బీజేపీకి అంకితం అయిపోయినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు అందరం కూడా అదే కాబట్టి మరి బీజేపీ వచ్చిన తర్వాతే ఇక్కడ ఎవరికి మాటలు రావడం లేదు.